ప్రధాని నరేంద్ర మోదీ 10 ఏళ్ల పాలనలో దేశంలో ఉగ్రవాదం, బాంబు పేలుళ్లు, మత కలహాలు, ఐఎస్ఐ కార్యకలాపాలు, కిడ్నాప్లు లేవన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మోదీ ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేశారని చెప్పారు. జమ్మూ కాశ్మీర్లో జాతీయ జెండా శాంతియుత వాతావరణంలో రెపరెపలాడుతోందన్నారు. విజయ సంకల్ప యాత్రలో భాగంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటించారు కిషన్ రెడ్డి. పేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్న మోదీని మరోసారి ప్రధాని చేయాలన్నారు. వచ్చేటువంటి ఏప్రిల్ నెలలో ఈ దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. మనం దేశ ప్రధానిగా ఎవరు ఉండాలి, దేశంలో ఏ పార్టీ అధికారంలో ఉండాలో మనమందరం కూడా ఏప్రిల్ నెలలో మనం నిర్ణయించబోతా ఉన్నాం. నిర్ణయించే ముందు ఒక్కసారి మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూర్చొని ఆలోచించండి. 9 సంవత్సరాల క్రితం భారతదేశం ఏ రకంగా ఉండింది, ఈ 9 సంవత్సరాల్లో భారతదేశంలో ఏ రకమైనటువంటి మార్పు వచ్చింది. గతంలో శాంతి భద్రతలు ఏ రకంగా ఉండేది, దేశంలో ఎక్కడ చూసినా బాంబు పేలుళ్లు, ఉగ్రవాద కార్యక్రమాలు, మత కలహాలు, కర్ఫ్యూలు ఈ యొక్క దేశంలో ఉండేవి. కానీ 9 సంవత్సరాల తర్వాత ఒక్కసారి తిరిగి తీస్తే నరేంద్ర మోడీ గారి పాలనలో పూర్తిగా ఉగ్రవాద కార్యక్రమాలు లేవు. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేసి ముఖ్యంగా పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమాలను పూర్తిగా మరి కనుమరుగు చేసినటువంటి చరిత్ర ఈరోజు నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. కరోనా వచ్చినప్పుడు ప్రతి పేద కుటుంబానికి 5 కేజీల బియ్యం చొప్పున ప్రారంభించి ఇప్పటి వరకు కొనసాగిస్తా ఉన్నారు. వారు మొన్ననే చెప్పారు, మరో 5 సంవత్సరాలు కూడా పేద ప్రజలందరికీ ఉచితంగా 5 కేజీల బియ్యం ఇవ్వబోతున్నారు. ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయల విలువైనటువంటి వైద్యం అందుబాటులో తీసుకొస్తుంది. ఆయుష్మాన్ భారత్ పేరుతో మీరు మీకు నచ్చిన హాస్పిటల్లో హైదరాబాద్, ఢిల్లీ, బాంబే ఎక్కడైనా ట్రీట్మెంట్ తీసుకో. మీకు అందరికీ తెలుసు, పేద ప్రజలందరికీ కూడా బ్యాంక్ అకౌంట్ ఉండాలని ఈ దేశంలో 11 కోట్ల అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. నేను ఈరోజు మనవి వస్తా ఉన్నాను, 2014 నుంచి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు గుండె మీద చేయి వేసుకొని చెప్తా ఉన్నాము, 1 రూపాయి అంటే 1 రూపాయి అవినీతి లేకుండా నీతి నిజాయితీతో మరి ఈ రోజు ఒక ధర్మమైనటువంటి పాలన అందించినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. ఈ యొక్క గ్రామీణ ప్రాంతాలలో గ్రామ పంచాయతీల నిధుల విషయంలో కావచ్చు, వ్యవసాయ రంగాన్ని విషయంలో కావచ్చు, బడుగు బలైన వర్గాల విషయంలో కావచ్చు, అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు. అందుకే ఏప్రిల్ 10వ తేదీన జరగనున్నటువంటి ఎన్నికల్లో మీరందరూ కూడా నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలి.